మామూలుగా మాకు ఏ సందర్భంలో అయినా ఇళయరాజా గారి పాట పెట్టుకుంటే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. మనకి ఎలాగో Q&A సెషన్ ఉంది సార్ మీడియాతో. ఒకటే ఒక ప్రశ్న, Q&A ఉంది సార్, నాకు ఉంది. ఓకే, ఒకటే ఒక ప్రశ్న సార్, ఇళయరాజా గారు లాంటి సంగీత దర్శకుడు ఇచ్చిన పాటల్లో ఇళయరాజా గారికి నచ్చిన పాట ఏది? మీకు బాగా ఇన్ని వేల పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏది? ఫేవరెట్ సాంగ్ అంటాం కదా సార్, అలా ఒకటి వేలు ఒకటనా రెండనా? నాకు ఇష్టమైన కాదు, నా వల్ల వచ్చింది కదా. నాకు ఎంత మ్యూజిక్ తెలుసు అనేది ముఖ్యం కాదు. మ్యూజిక్ నాన్న గురించి తెలిసిపోయింది. నాకు తెలీదు, నిజంగా తెలీదు. తెలిస్తే ఆ సెకండే మ్యూజిక్ కంపోజ్ చేసేది ఆపేస్తాను. తెలిస్తే ఎలా వస్తుందని తెలిస్తే మ్యూజిక్ ఆపేస్తాను. అది అంతే, తెలిసిపోయింది కదా. హాయిగా ఇంట్లో కూర్చొని నాకు మ్యూజిక్ తెలిసిపోయిందిరా అలా లేదు, తెలీదు, ఎలా వస్తుందని తెలీదు సార్. అయితే ఈ విషయం మీకు ఎప్పటికీ తెలియకూడదు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మీరు ఎప్పుడు పాటలు ఇస్తూ ఉండాలి మాకు. థ్యాంక్ యూ. ఇందాకే అన్నారు స్వామి స్వామి అని పిలుస్తాము అని చెప్పి, నిజంగానే ఆ స్వామి దర్శనం మాకు ఇన్నేళ్లకి వేదిక మీద లభించింది. థ్యాంక్ యూ సో మచ్. సో మీ పాట ఎప్పటికీ మాతోనే ఉంటుంది.